కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టాక్ షోలో ఆయన మాటలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. చిరంజీవి తన కెరీర్లో ఎలా స్ఫూర్తిగా నిలిచారు, ఈ విషయాలు ఏమిటి, పూర్తి వివరాలు చూద్దాం. జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరించిన జయమ్ము నిశ్చయంబుర టాక్ షోలో ప్రభుదేవా అతిథిగా పాల్గొన్నారు. తన డాన్స్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిరంజీవి కష్టపడే తీరు తనకు స్ఫూర్తి అని, ఆయన డాన్స్ చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో చిరంజీవి నటన తన గుర్తింపుకు కారణమని చెప్పారు. చిరంజీవి ఎప్పుడూ టాలెంట్ ను ప్రోత్సహిస్తారని కొనియాడారు. ఈ వ్యాఖ్యలు చిరంజీవి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రభుదేవా ఈ షోలో తన సొంత డాన్స్ స్టైల్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ఈ షో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి తెలుగు ప్రేక్షకుల అసంతృప్తిపై స్పందించారు. కన్నడ వివాదంపై ఆయన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుంది, రిషబ్ ఏమి చెప్పారు, పూర్తి వివరాలేంటో చూద్దాం. కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడడం తెలుగు ప్రేక్షకుల్లో ఆగ్రహం రేకెత్తించింది. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్పీచ్ వివాదాస్పదమైంది. రిషబ్ తాజాగా స్పందిస్తూ తాను కన్నడిగనని, కన్నడలో ఆలోచిస్తానని చెప్పారు. అయితే అన్ని భాషలను గౌరవిస్తానని, స్థానిక భాషలో సరిగ్గా మాట్లాడకపోతే అపార్థాలు వస్తాయని వివరించారు. ఇకపై ఇతర భాషల్లో స్పష్టంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. రిషబ్ స్పందన తెలుగు ప్రేక్షకులను శాంతింపజేస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీత ప్రపంచంలో మరో అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మెటావర్స్ లో వర్చువల్ ఏఐ ఆధారిత బ్యాండ్ సీక్రెట్ మౌంటైన్ ని ప్రారంభించనున్నారు. సంగీతం ద్వారా ప్రపంచాన్ని ఏకం చేసే ఈ ప్రయత్నం ఎలా సాగుతుందో చూడాలి. దాదాపు 3 దశాబ్దాల క్రితం జీన్స్ సినిమాలో శంకర్ వర్చువల్ విజువల్స్ తో అబ్బురపరిచారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఏఐ సాంకేతికతతో సీక్రెట్ మౌంటైన్ అనే వర్చువల్ బ్యాండ్ ని తీసుకొస్తున్నారు. సిలికాన్ వ్యాలీ ఏఐ దిగ్గజాలతో భాగస్వామ్యం చేస్తూ రేడియంట్ సోల్స్ సంస్థ ద్వారా ఈ ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. ఈ బ్యాండ్ విభిన్న సంస్కృతులను ఒకతాటిపైకి తెస్తూ సంగీతం ద్వారా ఐక్యతను సాధిస్తుందని రెహమాన్ విశ్వసిస్తున్నారు. ఏఐ ఇక్కడ సంగీతాన్ని జనరేట్ చేయదు, కేవలం పనిని వేగవంతం చేసి అవుట్పుట్ ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. మానవీయ స్పర్శతో కూడిన ఈ సంగీతం మెటావర్స్ లో డిజిటల్ అవతార్ల రూపంలో ప్రపంచాన్ని అలరించనుంది.